హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియో అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి 23 డిసెంబర్ 2021 అయితే అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 23 జనవరి 2022 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక సిబిటీ ఎగ్జామ్ టైర్ 1 ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి డేట్ కూడా మెన్షన్ చేశారు. సో ఏప్రిల్ 2022లో అయితే మీకు టైర్ 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే టైర్ 2, టైర్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మేము అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్లో గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో టోటల్గా 36 రకాల ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్లు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు. సో ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి సో డిపార్ట్మెంట్ వైజ్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్. సో ఇలా 36 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో మీరైతే ఇక్కడ ఈ యొక్క పోస్టుల గురించి అయితే క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని పోతే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి సో నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ యొక్క పోస్టుల గురించి. సో మీరైతే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో పోస్టుల గురించి అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే సో ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో 18 to 30 ఇయర్స్ అండ్ అలాగే 20 to 30 ఇయర్స్ అండ్ అలాగే కొన్ని పోస్టులకు అయితే 18 to 27 ఇయర్స్. సో వీళ్ళైతే మనకు ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి పోస్టుల గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ లిస్ట్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు వచ్చేసి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే మేము త్వరలో అప్డేట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మరి ఎవ్రీ ఇయర్ మనకు 7,000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నారనమాట. సో ప్రతి ఇయర్ ఈ యొక్క సీజన్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ చాలా ఎక్కువగా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ ఇయర్ కూడా మనకు 8,000+ వేకెన్సీస్ అయితే ఉంటాయని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో 8,000+ వేకెన్సీస్ అయితే నేనైతే మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్లో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అండ్ అలాగే పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 15 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే పట్టించుకోకండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ లేకపోయినా మీరు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండి 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్కి అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ 2 పోస్టులకు మాత్రమే ఇంటర్మీడియట్ అండ్ అలాగే డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో మిగతా అన్ని పోస్టులకు కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మిగతా అన్ని పోస్టులకు మీకు బ్యాచిలర్స్ డిగ్రీ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అండ్ వీళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి ఆల్ అదర్ పోస్ట్స్ అని చెప్పేసి బ్యాచిలర్స్ డిగ్రీ కనుక ఉన్నట్టయితే మీ దగ్గర క్వాలిఫికేషన్ అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద 4 టైర్స్ అని చెప్పేసి. సో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4లో అయితే మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో టైర్ 1లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే టైర్ 2లో కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ అలాగే టైర్ 3లో వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. అంటే పెన్ అండ్ పేపర్ మోడ్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే టైర్ 4లో వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి ఈ యొక్క పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క టైర్ 1 సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి మనకు సొంత రాష్ట్రాల్లోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకు వచ్చేసి వాళ్ళ అంటే మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే చీరాల అండ్ అలాగే గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడలో అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయని చెప్పేసి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో మనం వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే యొక్క ఎగ్జామ్ అయితే రాయొచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సీబీటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా. సో ఇక సీబీటీ ఎగ్జామ్కి సిలబస్ కనుక చూసుకున్నట్టయితే సో టైర్ 1కి వచ్చేసి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ సెక్షన్లో 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 50 మార్క్స్. అండ్ అలాగే సెక్షన్ బిలో వచ్చేసి జనరల్ అవేర్నెస్, సెక్షన్ సిలో వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అండ్ అలాగే సెక్షన్ డిలో వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఇలా మనకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా సెక్షన్స్ వైజ్ అయితే మనకు 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో 50 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు ఈచ్ సెక్షన్కి. సో టోటల్గా 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 1 అవర్ అయితే మనకు టైం అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్కి. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2 కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ పేపర్ 2లో చూడండి. సో క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ వచ్చేసి మనకు సో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో 2 అవర్స్ అయితే మనకు టైం అయితే కేటాయిస్తారు. అండ్ పేపర్ 2లో కనుక చూసుకున్నట్టయితే అంటే టైర్ 2లో కనుక చూసుకున్నట్టయితే సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సెక్షన్ 2లో అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. అండ్ అలాగే పేపర్ 3 స్టాటిస్టిక్స్ అయితే ఉంటాయి అనమాట, 100 క్వశ్చన్స్ అండ్ అలాగే 200 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ పేపర్ 4లో కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్, ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే 100 ఉంటాయి అనమాట. సో 200 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మనకు టోటల్గా 2 అవర్స్ అయితే మనకు టైం అయితే కేటాయిస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైర్ 3కి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు పెన్ అండ్ పేపర్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పేసి సో ఇక మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి రైటింగ్ ఆఫ్ ఎస్సే అండ్ ప్రైజెస్, లెటర్స్, అప్లికేషన్స్ అయితే మనము రాయాల్సి ఉంటుందన్నమాట. సో 100 మార్క్స్ అయితే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 అయితే ఉంటుంది. 1 అవర్ అయితే మనకు టైం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాను చెప్పారు కదా. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్కి వచ్చేసి సో 0.50 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే టైర్ 2కి వచ్చేసి ఇక్కడ 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఈ యొక్క పేపర్ 2 అండ్ పేపర్ 1, పేపర్ 3, పేపర్ 4కి వచ్చేసి 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకునేసి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టైర్ 4లో కనుక చూసుకున్నట్టయితే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు ఈ యొక్క పోస్టులకి అయితే మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి సో ఇండికేటివ్ సిలబస్ అని చెప్పేసి సో టైర్ 1కి సంబంధించి అంటే కంప్లీట్ సిలబస్ కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇదైతే మీరు ఒకసారి ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ సిలబస్ చూసుకునేసి మీరు ఈ యొక్క సిలబస్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే మీరు పర్చేస్ చేసి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కంప్లీట్ సిలబస్ అనమాట. సో ఒకసారి అయితే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్గా చూసుకునేసి సో బుక్స్ అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి ఉమెన్ క్యాండిడేట్స్కి అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి సో మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఫ్రీగా మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి అండ్ అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 100 రూపీస్ ఫీ చాలా తక్కువ కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీ అనమాట. సో
అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో ఇక శాలరీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వీటికి చాలా ఎక్కువ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో మీకు పోస్టులను బట్టి శాలరీ అయితే ఉంటుంది. సో మనకు 50,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారన్నమాట. సో చాలా ఎక్కువ శాలరీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ ఏ జాబ్స్‌కైనా కూడా శాలరీ ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో కాబట్టి చాలా మంచి శాలరీ ఉంటుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలో గనుక చూసుకున్నట్టయితే సో మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్‌గా మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మాక్సిమం మీరు నెట్ సెంటర్‌కి వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఎందుకంటే మీ యొక్క సిగ్నేచరు అండ్ అలాగే ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో నెట్ సెంటర్స్‌కి వెళ్ళి అప్లై చేసుకోండి. మొబైల్‌లో అప్లై చేసుకోవడానికి అయితే రాదనమాట. సో ఇక్కడ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్‌కి అండ్ అలాగే ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో బోత్ అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింకు అండ్ అలాగే అఫీషియల్ వెబ్‌సైట్ లింకు 2 కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. సో మీరైతే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునేసి డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చేసుకునేసి అప్పుడైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.